టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం మంచు కుటుంబంలో విభేదాలు. ముఖ్యంగా ఆయన ఇద్దరు కొడుకుల మధ్య వివాదం ఇప్పుడు కుటుంబ సభ్యుల మధ్య గొడవకు దారితీసిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆస్తుల కోసమే ఈ గొడవలు జరుగుతున్నాయనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు గారి ఆస్తి విలువ ఎంత ఉంటుంది, ఆయన ఎలా సంపాదించారు అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఈ రోజు ఉదయం మంచు విష్ణు గారు ప్రెస్ మీట్ లో చెప్పినట్టుగా కేవలం 2 చొక్కాలతోనే ఆయన సినీ ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇండస్ట్రీలో ఎన్నో ఆటుపోట్లు, ఇబ్బందులు ఎదుర్కొని నేడు కోట్లాది రూపాయలకు అధిపతి అయ్యారు మోహన్ బాబు గారు. భక్తవత్సలం నాయుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మోహన్ బాబు గారు స్వర్గీయ దర్శకులు దాసరి నారాయణరావు గారి సహాయంతో ఇండస్ట్రీలో నిలదొక్కుని తన పేరును మోహన్ బాబుగా మార్చుకున్నారు. విలక్షణ నటుడిగా గుక్క తిప్పుకోకుండా డైలాగ్స్ చెప్తూ క్రమశిక్షణకు మారు పేరుగా నిలిచిన మోహన్ బాబు గారు 50 ఏళ్ల సినీ కెరీర్ లో దాదాపు 500కు పైగా చిత్రాల్లో నటించారు. అలాగే నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలను రూపొందించారు. ఒకవైపు నటుడిగా, నిర్మాతగా కొనసాగుతూనే కొంతకాలం రాజకీయాల్లో కూడా పనిచేశారు. ఎంపీగా చేసిన ఈయన పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా కంటే సినిమా నటుడిగానే ఉండడానికి ఇష్టపడ్డారు. అందులో భాగంగానే సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న పెద్ద మనుషుల్లో ఒకరిగా చలామణి అవుతున్నారు మోహన్ బాబు గారు. ఒకప్పుడు నటుడిగా సంపాదించిన డబ్బును నిర్మాతగా ఇంకొంచెం కూడబెట్టుకుని ఆ డబ్బులను తెలివిగా పెట్టుబడి పెట్టారు. ముఖ్యంగా తిరుపతిలో 1992లో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ను స్థాపించిన మోహన్ బాబు గారు అది కాస్త ఇప్పుడు యూనివర్సిటీ స్థాయికి చేరిపోయింది. అంతర్జాతీయ స్థాయి స్కూల్ తో పాటు సాధారణ ఇంజనీరింగ్ డిగ్రీ, NCA, MBA కాలేజీలతో పాటు మెడికల్ రంగానికి చెందిన ఫార్మా, నర్సింగ్ కాలేజీలు కూడా ఈ ట్రస్ట్ పరిధిలోనే కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మెరిట్ బాగుండి మారుమూల ప్రాంతాలకు చెందిన పిల్లలు ఆర్థికంగా వెనకబడితే వారికి విద్యా సంస్థల ద్వారా ఉచిత విద్య అందజేస్తున్నారు మోహన్ బాబు గారు. మోహన్ బాబు గారికి విద్యా సంస్థల్లో భారీ ఆదాయం వస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి సమీపంలోని SVET విద్యా సంస్థలను కూడా నడిపిస్తున్నారు. ఈ కుటుంబానికి ఉన్న విలువైన ఆస్తుల్లో ఈ విద్యా సంస్థలే ప్రధానమైనవి అని చెప్పొచ్చు. వందలాది ఎకరాల్లో కొనసాగుతున్న ఈ విద్యా సంస్థల్లో వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ముఖ్యంగా 53% మంది అమ్మాయిలే ఈ యూనివర్సిటీలో చదువుకుండడం ఒక గమనార్హం. మరోవైపు మోహన్ బాబు గారికి హైదరాబాద్ లో ఇల్లు, రంగారెడ్డి జిల్లా జూల్పల్లి ఫామ్ హౌస్ కూడా ఉంది. అలాగే ఫిల్మ్ నగర్ లో ఒక ఇల్లు, హైదరాబాద్ లో పలు ఫ్లాట్లు కూడా ఉన్నాయి. అంతేకాదు తన సొంత ఊర్లో ఒక ఇంటిని తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అలాగే ఉంచేశారు. అలాగే సొంత ఊర్లో కొంత వ్యవసాయం భూమి కూడా ఉంది. సినీ నటుడుగా అవతారం ఎత్తిన ఈయన ఆ తర్వాత నిర్మాతగా మారి శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్స్ వంటి నిర్మాణ సంస్థలను స్థాపించారు. వీటి ద్వారా అనేక సినిమాలను ప్రొడ్యూస్ చేసి భారీగా సంపాదించారు. మొత్తం ఆస్తి విలువ 600 కోట్లు పైమాటే. సినిమాల్లోనే కాకుండా మరికొన్ని సంస్థల్లో కూడా పెట్టుబడులు పెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మోహన్ బాబు వారి వద్ద ఉన్న కారు కలెక్షన్స్ విషయానికి వస్తే ఆడి Q7, రేంజ్ రోవర్, ఫార్చునర్ వంటి ఖరీదైన లగ్జరీ కార్లు, అంతేకాదు కుటుంబ సభ్యులకు ఉపయోగించుకోవడానికి మరికొన్ని సాధారణ కార్లు కూడా ఉన్నాయి. ఇక మొత్తంగా ఆస్తులలో సుమారుగా 600 కోట్లు పైమాట అని సమాచారం. 3 బిడ్డలకు ఆస్తి పంపకాలు. ఆస్తి పంపకాల విషయానికి వస్తే కూతురు లక్ష్మీ ప్రసన్నకు ఫిలిం నగర్ లో ఉన్న ఇంటిని ఇచ్చేసినట్టుగా స్వయాన మోహన్ బాబు గారు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక పెద్ద కొడుకు విష్ణు హీరోగా సినిమాలు చేస్తూనే తిరుపతిలోనే శ్రీ విద్యానికేతన్ వ్యవహారాలు మొత్తం చూసుకుంటున్నారు. అంతేకాదు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ బాధ్యతలు కూడా విష్ణు చేతుల్లోనే ఉన్నాయి. తిరుపతిలో ఉన్న ఆస్తులన్నింటినీ కూడా మోహన్ బాబు గారు తన పెద్ద కొడుకు అప్పగించినట్టు సమాచారం ఉంది. మరోవైపు చిన్న కొడుకు మంచు మనోజ్ కు హైదరాబాద్ శివార్లో ఉన్న ఫ్లాట్ మాత్రమే ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక మనోజ్ భార్య పిల్లలతో అక్కడే ఉంటున్నట్టు సమాచారం. ఇకపోతే మిగతా ఆస్తులను కూడా 3 బిడ్డలకు సమానంగా పంచుతానని పలు సందర్భాల్లో చెప్పిన మోహన్ బాబు గారు మనోజ్ విషయంలో అన్యాయం చేశారనే వార్త తెరపైకి వచ్చింది. అటు మంచు మనోజ్ కూడా తన తండ్రి ఆస్తుల విషయంలో తనకు అన్యాయం చేశాడని గట్టిగా చెప్తున్నట్టు సమాచారం. శ్రీ విద్యానికేతన్ హక్కులన్నింటినీ విష్ణుకి ఇవ్వడంతో మనోజ్ గొడవ పడ్డాడని, ఇదే విషయంపై పలుమార్లు మంచు ఫ్యామిలీతో గొడవకు దిగినట్టు తెలుస్తుంది. ఏదేమైనా ఆస్తుల విషయంలో మంచు మనోజ్ కు అన్యాయం జరిగిందని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే ఇది దివంగత నటి సౌందర్యకి చెందింది. ఆమెకు చెందిన దీన్ని మోహన్ బాబు గారు సొంతం చేసుకున్నారంట. సౌందర్య చనిపోయిన తర్వాత ఆమె కుటుంబ సభ్యులు దీన్ని మోహన్ బాబు గారికి విక్రయించారని కొంతమంది చెప్తున్నారు. అయితే ఈ ఫామ్ హౌస్ విలువ దాదాపు 100 కోట్లు ఉంటుందని సమాచారం. అంతేకాకుండా ఇది లగ్జరీ లెవెల్లో ఉండడంతో దీన్ని సొంతం చేసుకోవాలని మంచు మనోజ్ పట్టుబడుతున్నారని కూడా కొంతమంది చెప్తున్నారు.